హలో హాయ్ గైస్, హౌ యూ ఆల్? వెల్కమ్ టు హలో వరల్డ్ తెలుగు. ఈ రోజు మనం మెటా డిస్క్రిప్షన్ ఎలిమెంట్ కోడ్లో ఎలా రాయాలో చూద్దాం. అండ్ బేసిక్ HTML యూస్ చేసి ఒక ట్రావెల్ ఏజెన్సీ పేజ్ని బిల్డ్ చేద్దాం. ఫస్ట్ మనం వెబ్ పేజ్ క్రియేట్ చేసే కంటే ముందు మన వెబ్ పేజ్ ఎలా కనిపించాలో మనకు ఒక క్లియర్ వ్యూ ఉండాలి. సో ఫస్ట్ ఈ పేజ్లో ట్రావెల్ ఏజెన్సీ నేమ్ హెడింగ్ ఎలిమెంట్లో ఉండాలి. అండ్ ట్రావెల్ ఏజెన్సీని డిస్క్రైబ్ చేస్తూ ఒక పారాగ్రాఫ్ ఎలిమెంట్ హెడింగ్ ఎలిమెంట్ తర్వాత ప్లేస్ చేయాలి. నెక్స్ట్ ప్యాకేజెస్ అని ఒక సబ్ హెడింగ్ అండ్ ప్యాకేజెస్లో గ్రూప్ టూర్స్ అండ్ ప్రైవేట్ టూర్స్ అని బుల్లెట్ పాయింట్స్లో ప్యాకేజెస్ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ ఈ గ్రూప్ టూర్స్ అండ్ ప్రైవేట్ టూర్స్ అని టెక్స్ట్ క్లిక్కబుల్ ఫార్మాట్లో ఉండాలి. సో దట్ మనం ఆ టెక్స్ట్ని క్లిక్ చేసినప్పుడు ఆ ట్రిప్ డీటెయిల్స్ మనకు రీడైరెక్ట్ అవ్వాలి. నెక్స్ట్ మన ట్రావెల్ ఏజెన్సీలో టాప్ ఐటనరీస్ సెక్షన్ని పెట్టాలి. ఈ సెక్షన్ లోపల మన ఏజెన్సీలో టాప్ 3 డెస్టినేషన్ ప్లేసెస్ని ఇమేజ్ ఫార్మాట్లో ప్లేస్ చేయాలి. అండ్ ఈచ్ ఇమేజ్ కింద ఆ ట్రిప్ గురించి డిస్క్రిప్షన్ ఉండాలి. ఫైనల్లీ మన వెబ్ పేజ్ ఇలా కనిపించాలి. ఇప్పుడు మనం పేజ్ని బిల్డ్ చేద్దాం. ఫస్ట్ VS కోడ్ ఓపెన్ చేసి అందులో index.html అని ఫైల్ క్రియేట్ చేయాలి. ఫస్ట్ ఇదొక HTML5 పేజ్ అని చెప్పడానికి డాక్ టైప్ HTML అని రాసాం. అండ్ నెక్స్ట్ ఈ HTML5 పేజ్ని మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సెట్ చేసాం. ఇప్పుడు మనం హెడ్ సెక్షన్ని డిఫైన్ చేస్తున్నాం. ఈ హెడ్ సెక్షన్ లోపల మనం మెటా డిస్క్రిప్షన్ రాయడానికి ఫస్ట్ మనం మెటా ఎలిమెంట్ని డిఫైన్ చేసాం. సో మెటా ట్యాగ్లో నేమ్ అట్రిబ్యూట్ ఇచ్చేసి దానికి డిస్క్రిప్షన్ అని వాల్యూ ఇచ్చాం. సో దట్ మెటా డిస్క్రిప్షన్ అని తెలియడానికి. నెక్స్ట్ కంటెంట్ అట్రిబ్యూట్ డిఫైన్ చేసి ఇందులో ట్రావెల్ ఏజెన్సీ పేజ్ గురించి రాసాం. నెక్స్ట్ ఇంకొక మెటా ఎలిమెంట్ని డిఫైన్ చేసి ఇందులో కార్సెట్ ఈక్వల్స్ టు UTF-8 అని వాల్యూ ఇస్తున్నాం. సో దట్ ఏ లాంగ్వేజ్ ఆర్ ఏం ఇమోజీస్ ఉన్నా కానీ అన్ని కరెక్ట్గా డిస్ప్లే అవుతాయి. ఇప్పుడు మెటా ఎలిమెంట్స్ కింద ఒక టైటిల్ ఎలిమెంట్ని డిఫైన్ చేసి వండర్లాస్ట్ ఎక్స్పిడిషన్స్ అని ట్రావెల్ ఏజెన్సీ నేమ్ని టైటిల్ లాగా ఇస్తున్నాం. ఇప్పుడు మనం హెడ్ సెక్షన్ కింద ఒక బాడీ సెక్షన్ని డిఫైన్ చేయడానికి బాడీ ఎలిమెంట్ని రాస్తున్నాం. ఈ బాడీ సెక్షన్ లోపల ఫస్ట్ H1 ఎలిమెంట్ని డిఫైన్ చేసి అందులో వండర్లాస్ట్ ఎక్స్పిడిషన్స్ అని ట్రావెల్ ఏజెన్సీ నేమ్ని పెడుతున్నాం. సో దట్ మనం పేజ్ ఓపెన్ చేయగానే ఫస్ట్ మనకి వండర్లాస్ట్ ఎక్స్పిడిషన్స్ ట్రావెల్స్ అని ఉంటుంది. నెక్స్ట్ ఈ H1 ఎలిమెంట్ని అంటే మన ట్రావెల్ ఏజెన్సీ నేమ్ని డిఫైన్ చేయడానికి ఆర్ఎల్స్ డిస్క్రైబ్ చేయడానికి ఒక పారాగ్రాఫ్ ఎలిమెంట్ని ఇస్తున్నాం. నెక్స్ట్ ఈ పారాగ్రాఫ్ ఎలిమెంట్ తర్వాత ఒక H2 ఎలిమెంట్ని డిఫైన్ చేసి అందులో ప్యాకేజెస్ అని రాస్తున్నాం. సో దట్ ఇదొక సబ్ హెడ్డింగ్లా డిస్ప్లే అవుతుంది. దీని తర్వాత కింద ఉన్న ప్యాకేజెస్లో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోండి అని ఒక పారాగ్రాఫ్ ఎలిమెంట్ని డిఫైన్ చేస్తున్నాం. మనం ప్రొవైడ్ చేసే ప్యాకేజెస్ బుల్లెట్ పాయింట్స్లో కనిపించడానికి అన్ఆర్డర్డ్ లిస్ట్ డిఫైన్ చేసాం. మన ప్యాకేజెస్ గ్రూప్డ్ టూర్స్ అండ్ ప్రైవేట్ టూర్స్ వీటిని LI ట్యాగ్లో రాయాలి. మనకి ఈ ప్యాకేజెస్ క్లికబుల్ టెక్స్ట్ ఫార్మాట్లో కావాలి కాబట్టి LI ఓపెన్ ట్యాగ్ అంటే లిస్ట్ ఓపెన్ ట్యాగ్లో href అండ్ టార్గెట్ అట్రిబ్యూట్స్ని ప్లేస్ చేశాం. మనం ప్యాకేజెస్ పైన క్లిక్ చేసినప్పుడు ఆ డీటెయిల్స్ ఒక న్యూ ట్యాబ్ ఆర్ న్యూ విండోలో ఓపెన్ అవ్వడానికి మనం టార్గెట్ ఈక్వల్స్ టు బ్లాంక్ అని ఇచ్చాం. ఈ లిస్ట్ ఎలిమెంట్స్ మధ్యలో ఫస్ట్ మనం గ్రూప్ ట్రావెల్స్ అని అండ్ నెక్స్ట్ ప్రైవేట్ టూర్స్ అని డిఫైన్ చేస్తున్నాం. ఇప్పుడు గ్రూప్ ట్రావెల్ డీటెయిల్స్ ఉన్న వెబ్ పేజ్ని మనం ఫస్ట్ href అట్రిబ్యూట్లో వాల్యూ లాగా ఇచ్చేసి నెక్స్ట్ ప్రైవేట్ టూర్ డీటెయిల్స్ గురించి ఉన్న వెబ్ పేజ్ లింక్ని మనం సెకండ్ href అట్రిబ్యూట్లో వాల్యూ లాగా ఇచ్చాం. ఈ అన్ఆర్డర్డ్ లిస్ట్ తర్వాత మనం H2 ఎలిమెంట్ని డిఫైన్ చేసి అందులో టాప్ ఐటనరీస్ సెక్షన్ని క్రియేట్ చేసాం. నెక్స్ట్ ఈ H2 ఎలిమెంట్ తర్వాత ఒక ఫిగర్ ఎలిమెంట్ని క్రియేట్ చేసి అందులో ఒక క్లిక్కబుల్ ఇమేజ్ని క్రియేట్ చేయడానికి ఫస్ట్ మనం యాంకర్ ఎలిమెంట్ని డిఫైన్ చేసాం. ఆ క్లిక్కబుల్ ఇమేజ్లో డెస్టినేషన్ ప్లేస్ ఫోటో ఉండాలి అండ్ ఆ ఇమేజ్ని క్లిక్ చేసినప్పుడు డెస్టినేషన్ డీటెయిల్స్ ఓపెన్ అవ్వాలి. సో దట్ అందుకే మనం href అండ్ టార్గెట్ అట్రిబ్యూట్స్ని డిఫైన్ చేస్తున్నాం యాంకర్ ఎలిమెంట్ లోపల. ఇప్పుడు ఇందులో ఇమేజ్ ఎలిమెంట్ని క్రియేట్ చేసి ఇమేజ్ లొకేషన్ కోసం src అట్రిబ్యూట్ అండ్ ఇమేజ్ డిస్క్రిప్షన్ కోసం alt అట్రిబ్యూట్ని డిఫైన్ చేస్తున్నాం. href అట్రిబ్యూట్ లోపల ట్రిప్ డెస్టినేషన్ పేజ్ లింక్ని ప్లేస్ చేసాం. నెక్స్ట్ src అట్రిబ్యూట్లో ఇమేజ్ లొకేషన్ని ప్లేస్ చేసి అండ్ alt అట్రిబ్యూట్లో ఇమేజ్ డిస్క్రిప్షన్ని ఇచ్చాం. ఈ యాంకర్ ఎలిమెంట్ తర్వాత ఒక ఫిక్ క్యాప్షన్ ఎలిమెంట్ని డిఫైన్ చేసి అందులో ట్రిప్ గురించి ఒక క్యాప్షన్ని ప్లేస్ చేయాలి. నెక్స్ట్ 2 ట్రిప్ డెస్టినేషన్స్ కోసం సేమ్ ఇలాగే నెక్స్ట్ 2 ఫిగర్ సెక్షన్స్ని డిఫైన్ చేసాం. అండ్ నౌ విల్ క్లిక్ ఆన్ గో లైవ్. ఫైనల్లీ ఇలా మన ట్రావెల్ ఏజెన్సీ పేజ్ క్రియేట్ అయింది.
ఇప్పుడు మనం రోమ్ ట్రిప్ గురించి చూడాలి అంటే రోమ్ ఇమేజ్ పైన క్లిక్ చేస్తే మనకి ఆ ట్రిప్ డీటెయిల్స్ డిస్ప్లే అవుతాయి. ఇన్ ద సేమ్ వే వేరే ట్రిప్స్ గురించి చూడాలి అనుకుంటే ఆ ట్రిప్ ఇమేజెస్ పైన క్లిక్ చేస్తే ఆ డీటెయిల్స్ డిస్ప్లే అవుతాయి. ఇప్పుడు మీకు బేసిక్ HTML ఎలిమెంట్స్ యూస్ చేసి ఎలా ఒక వెబ్ పేజ్ క్రియేట్ చేయాలో అని అర్థమైంది కదా. సో ఇలానే ఒక సింపుల్ వెబ్ పేజ్ బిల్డ్ చేయడం మీరు కూడా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం ఆడియో అండ్ వీడియో ఎలిమెంట్స్ గురించి తెలుసుకుందాం. So that's it for today's video, guys. I hope you like this coding session, and please don't forget to like, share and subscribe to my YouTube channel Hello World Telugu.